చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానమిచ్చారు. ఇంకొంత భూసేకరణ చేయాల్సి ఉందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జాప్యం జరిగిందని తెలిపారు. పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే. అధ్యక్ష, జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు మ్యాటర్ వేసుకున్నారు. స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని 2023 డిసెంబర్ 4-5 తారీఖుల్లో జరిగితే అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు. అధ్యక్ష, జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ ఈజ్ డిఫర్డ్ ఆబ్లిక్ కెప్ట్ అసైడ్ యాజ్ జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ exist in the original as well as revised administration approval given by the government. అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ ని వదులుకున్నామో దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్ గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్ కి లెటర్లు రాసి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. అధ్యక్ష, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్ కి కొంతమేరైనా నీరిచ్చి ఒక 2 years లో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత 5 నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. అధ్యక్ష.